విజ్ఞాన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆయన సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. సో, ఫ్యాన్స్‌తో నేను ఇంటరాక్షన్ అవుతాను అన్నట్టు పెట్టారు. ఐ మీన్ పోలీస్ పర్మిషన్ తీసుకొని, ఎటువంటి చిన్న తప్పు జరగకుండా యాస్ పర్ పోలీస్ పర్మిషన్‌తో పోలీస్ గైడ్‌లైన్స్‌తో నేనెళ్తాను ఫ్యాన్స్ ఇంటరాక్షన్ అవ్వడానికి. నా మీద ఇంతలా ప్రేమ చూపిస్తున్నారని పెట్టడం జరిగింది. ఓకే. బానే ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఈ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ ఎందుకు పెడుతున్నారు? ఫిల్మ్ సంబంధించిందా? లేదా రాజకీయం సంబంధించిందా? ఈవెన్ మూవీ ఈవెంట్స్‌లో గాని, ఏ ఈవెంట్స్‌లో గాని రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అని జూనియర్ ఎన్టీఆర్ గానే రిపోర్టర్స్ చాలామంది అడుగుతారు. ఇది కరెక్ట్ సిట్యుయేషన్ కాదు. సిట్యుయేషన్ వచ్చినప్పుడు గాని అది నేను చెప్తానన్నట్టు చెప్పారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంటరాక్షన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఎటువంటి మూవీ ప్రమోషన్ కాదు, ఏం లేదు. ఓన్లీ ఫక్త్ ఆయన ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ కోసమే. ఇక్కడ చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సీఎం అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కోరిక చేసుకుంటారు. లేకపోతే రాజకీయంలోకి రావాలని. సో, ఇలాంటి క్వెషన్స్‌కి ఏమైనా ఆన్సర్ మనకు దొరికే అవకాశాలున్నాయా? లేకపోతే రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఇంటరాక్షన్ అప్పుడు పెట్టారు. పాలిటిక్స్ సంబంధించి కూడా చెప్పారు. సేమ్ అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ఇంటరాక్షన్ తర్వాత ఇలాంటి పొలిటిక్స్ సంబంధించింది ఏదన్నా రిలీజ్ చేస్తారా? ఆయన ఇప్పుడు రంగప్రవేశం చేస్తారనేది? ఇక్కడ విషయానికొస్తే ప్రతి హీరో అభిమానులు వాళ్ళ హీరోని అడపాతడపా అప్పుడప్పుడు అలా కనబడితే బావుండు అని కోరుకుంటా ఉంటారు. పైగా వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కనీసం ఒక అరడజన్ సార్లన్నా కనబడాలనుకుంటారు. ప్రెస్ మీట్‌కో, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కో, లేకపోతే ఏదన్నా ట్రైలర్ లాంచో, టీజర్ లాంచో వాటెవర్ ఇలాంటివి. లేదా వేరే ఎవరైనా ఆడియో ఫంక్షన్‌లుంటే వాళ్ళ స్టార్ హీరో గెస్ట్‌గా ఎళ్ళడానికైనా ఇలాంటి కొన్ని సందర్భాలు చేసుకొని వాళ్ళ స్టార్ హీరోని దగ్గరుండి చూసి ఆనందపడే వాళ్ళు ఉంటారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ అభిమానులకు అది దక్కల. 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'దేవర' సినిమా వచ్చింది. బాగా హడావిడి అయింది. ఆయన పలుమార్లు కనిపిస్తాడేమో అనుకున్నారు. లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో అక్కడ సర్వనాశనం అయింది. అద్దాలన్నీ పగలగొట్టేసరికి గొడవలకి. తర్వాత సక్సెస్ మీటా చేయలా. పార్క్ హయత్ అనుకుంటా. వాళ్ళ చిన్న మీటింగ్ వాళ్ళలో వాళ్ళే చేసుకున్నారు. ఎక్కడ ఆయన మళ్ళీ కనబడ్డ దాఖలాలు లేవు. సో, అభిమానులకి ఏంటంటే మా స్టార్ హీరోని చూడాలనుకుంటారు. పైగా సినిమా హిట్ మళ్ళీ. అవును. 'దేవర'. ఇలాంటి టైంలో పోనీ ఇప్పుడు ముంబై, చెన్నైలో స్టార్స్ ఏంటంటే ఏ ఆదివారమో, ఏ మంగళవారమో ఆ బాల్కనీకి వచ్చి ఇట్లా చేతులు ఊపుతా ఉంటారు. అప్పుడు వస్తారు జనాలు అందరూ. ఇక్కడ ఆ సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే స్టార్ హీరో ఇంటికి అభిమానులు వెళ్ళడానికి లేదు. అభిమానుల్ని స్టార్ హీరో కలవడానికి లేదు. రీసెంట్ అయిన కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళది నో పర్మిషన్ స్ట్రిక్ట్‌గా చెప్పేశారు. మరి సరే ఇంటికి వెళ్ళడానికి లేదు, ఆయన బయటికి రావడానికి లేదు అన్నప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కలవచ్చు కదా! ఇప్పుడు ఏంటి 'వార్ 2' షూటింగ్ నడుస్తూ ఉంది. ఎక్కడెక్కడెక్కడో లొకేషన్‌లో. వీళ్ళేం చేస్తారంటే అక్కడికెళ్ళి మా సార్‌ని కలుద్దాము అన్న ఇంటెన్షన్‌తో ఉన్నారు. ఇప్పుడు వచ్చింది అసలు ప్రాబ్లమ్. మొన్న అల్లు అర్జున్‌ని కలవడానికి ఒక ఆయన ఎక్కడెక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు. అవును. ఆయన కూడా కలిసాడు. ఇతన్ని చక్కగా జాగ్రత్తగా పంపండి అన్నాడు. ఇక్కడ కూడా మా ఎన్టీఆర్‌ని కూడా మేము కలవడానికి వెళ్తున్నాము. కొద్దో గొప్పో 5 నిమిషాలు నాతో మాట్లాడాలంటే నేను కూడా ఈ నుంచి సైకిల్ వేసుకొని పోతా. నేను కూడా ఈ నుంచి నడుచుకుంటూ పోతా. పాదయాత్ర చేసుకుంటూ వస్తా. సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తా అని కొంతమంది అనుకున్నారు. మీ వల్ల ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఏంటంటే నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నావు అన్న విషయం నాకు తెలిసిందనుకో, ఖచ్చితంగా నిన్ను కలవాలి. నేనేమో కలవలేని పరిస్థితుల్లో ఉన్నా. ఎందుకంటే ఇక్కడ షూటింగ్. ఇది ఈరోజు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో మాకే ఐడియా లేదు. వచ్చిందే అవుట్‌డోర్. తీరా మేము ప్యాకప్ చెప్పే సమయానికి నువ్వు వచ్చావనుకో, నిన్ను కలవలేక, అటు పోలేక, ఇటు ఉండలేక నేను తర్జన పడాలి. పోనీ సరే ఇది వేరే విషయం. షూటింగ్ లొకేషన్‌కే వచ్చావు. సార్ హాయ్ సార్ అని. నేను మేకప్‌లో ఉంటే మిమ్మల్ని కలవలేను. ఏ స్టార్ హీరోస్ అయినా సరే ఆ రోజు లొకేషన్‌లో ఆ గెటప్‌లో ఉంటే ఫ్యాన్స్‌ని కలవడానికి లేదు. ఆ ప్రొడక్షన్ రూల్స్ ప్రకారంగా. నువ్వు మేకప్ తీసేసిన తర్వాత కలవచ్చు. అక్కడేమో ఆ సిట్యుయేషన్స్ లేవు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీ వల్ల షూటింగ్ ఇబ్బంది అవుతుంది. సో, దయచేసి రాకండి. నేనే మీ దగ్గరకు వస్తా ఒకరోజు. ఏం చేద్దాం? ఒక బహిరంగ సభ పెడతాను. మీరందరూ వచ్చేయండి. కావాల్సినంతసేపు మాట్లాడుకుందాం. ఓకే. మీరు ఏది అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఎవరి ఇళ్ళకి వారు వెళ్తారు అని నా ఉద్దేశం. ఎప్పుడు పెడతావు అని మళ్ళీ వీళ్ళు.
ఎప్పుడంటే ఏంటి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మొన్న ఇటు తిరుపతి ఇష్యూ అయినా సరే, అటు సంధ్య ఇష్యూ అయినా సరే, తర్వాత పర్మిషన్స్ అంత ఈజీగా రావట్లా. అవును. సో కొంచెం టైం పడుతుంది. వీళ్ళేం చెప్తారు, పర్మిషన్లు తీసుకొని బాధ్యత అంతా నేనే తీసుకుంటానండి, దగ్గరుండి చూసుకుంటాం ఏం జరగకుండా, ఇలా చెప్పుకొని పర్మిషన్ కొంచెం టైం పడుతుంది. లేదు ఈ 2 తెలుగు రాష్ట్రాలు అవ్వట్లేదంటే మళ్ళీ పాట్నాలోనో ఇంకెక్కడో పెట్టుకుంటారు, చెన్నైలోనో వాటెవర్. వస్తారు అమ్మాయిలు ఎక్కడికైనా, బెంగళూరులోనో ఎక్కడ పెట్టినా వస్తారు. బెంగళూరులో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే బెంగళూరులో రీసెంట్లీ రిషబ్ శెట్టిని కలిసి అటు వెళ్ళారు కదా అదేదో టెంపుల్కి, అప్పుడు కూడా చాలా మైలేజ్ వచ్చింది, అటు కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో ఇలా వీళ్ళు ప్లాన్ వేసుకునే టైంలో కొంచెం తట్టుకోండి అని చెప్పారు. అంటే ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీరు ఎగబడి సార్ 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 హాయ్ 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 ఆటోగ్రాఫ్ అన్నావు అనుకో, నిన్ను చీపో అనలేము, నీ దగ్గరికి రాలేము, రెండూ ఇబ్బందే కదా. కనబడకపోతే హర్ట్ అవుతావు, మాట్లాడకపోతే హర్ట్ అవుతావు, నేను చూసి ఖచ్చితంగా నవ్వాలి, ఇలా ఈ అని చెయ్యి ఊపాలి, బట్ ఆ గెటప్లో ఉంటే నిన్ను కలవడానికి లేదు. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఏదైనా స్టూడియోకి వెళ్ళినప్పుడు ఓకే ఎవరైనా స్టార్స్ కనిపిస్తే సార్ సార్ ఒక సెల్ఫీ అన్నావు అనుకో, ఐ సపోజ్ నాట్ గివ్ ఇన్ దిస్ కాస్ట్యూమ్ అంటారు. ఎందుకు? అది ప్రొడక్షన్ వాళ్ళ ప్రాపర్టీ, సినిమా ఇవ్వకూడదు, రివీల్ అవుతుంది కదా. వాళ్ళకి మనం కమిటెడ్గా ఉన్నాం కాబట్టి. మేకప్ అంటే ఇక్కడ ఇది పాలిటిక్స్ సంబంధించింది కూడా మాట్లాడుతున్నారు కదా విజ్ఞాన్ గారు, దానిపైన దాని గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఫస్ట్ వాళ్ళ అభిమానులు కలుసుకొని, అభిమానులు కలుసుకున్న తర్వాత వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా. ఓకే, అంటే ఇక్కడైతే పాలిటిక్స్ గురించి ఎలాంటి క్లారిటీ ఉండదు. పాలిటిక్స్ గురించి అదే ఆయన మనసులో అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, అలాంటి ప్రకటన చేయడు. ఇప్పుడు మొన్నే బాలబాబాయ్ అని అంత చక్కగా పలకరించినప్పుడు నథింగ్, అట్లా ఎక్స్ట్రాలు ఏం ఊహించుకోవద్దు. ఓకే, జస్ట్ ఒక స్టార్కి వాళ్ళ అభిమానులకు మాత్రమే సంబంధించిన ఇష్యూ ఇది, అంతే. దీని చుట్టూ ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. ఓకే, సినిమా ఫ్యాన్స్ సంబంధించిన ఒకటే. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.